విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, యుతి, గతుల ఆధారంగా సంవత్సర ఫలితాలు ఉంటాయి. గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ధనురాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం ఉందనే చెప్పాలి. ధనలాభం అధికంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు కావడం వల్ల గృహములు కొనుగోలు చేస్తారు. అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై ధ్యాస పెట్టి చదవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు మంచి ర్యాంకులు లభిస్తాయి. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు అత్యుత్తమ ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆటంకాలు అన్నీ తీరి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు మే తర్వాత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయాల్లో వాతావరణం అనుకూలంగా ఆహ్లాదంగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో కొత్త కొత్త మెళకువలతో అధిక లాభాలను సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. వ్యాపారంలో కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేసుకోవడం వంటి వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. వ్యాపార నిమిత్తం అధికంగా ప్రయాణాలను చేస్తారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మొదట్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంతాలకు విహారయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభమూలక ధన వ్యయం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. భూములు, గృహాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు ఈ క్రింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం, శివుని ఆలయాన్ని సందర్శించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.